టీమిండియా స్టార్ పేసర్ బూమ్రా కెప్టెన్ గా పనికిరాడని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. అది అతనిపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుందని అభిప్రాయపడ్డాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్లో ఒకరికి టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. ఇటీవల ముగిసిన 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో బూమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 9 ఇన్నింగ్స్లలో 32 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్నాడు. అయితే ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరా అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్గా కొనసాగుతున్న బూమ్రానే రోహిత్ శర్మ వారసుడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బూమ్రాకు ఆ సామర్థ్యం ఉందని, పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే మహమ్మద్ కైఫ్ మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు. రోహిత్ శర్మ తర్వాత బూమ్రాను టెస్ట్ కెప్టెన్గా నియమించడం సరైన ఆలోచన కాదు. ఎందుకంటే జట్టు కోసం ఒంటరి పోరాటం చేసిన ఏకైక బౌలర్ బూమ్రా. ఇతర బౌలర్ల నుంచి సహకారం లేకుండా ఎంతో ఒత్తిడిని భరించి జట్టుకు వికెట్లు అందించాడు. వర్క్లోడ్ ఎక్కువ అవడంతో అతను వెన్ను గాయానికి గురయ్యాడు. బూమ్రా గాయపడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతను గాయపడ్డాడు. ఫిట్నెస్ సమస్యలు వస్తాయనే అతను కెప్టెన్ కావద్దని బలంగా కోరుకుంటున్నా. నా అభిప్రాయం ప్రకారం బ్యాటర్లో అయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్లో ఒకరిని కెప్టెన్గా నియమించాలి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కు ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. ఈ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్గా ఎంపిక చేస్తే బాగుంటుంది అని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.